సరే, ఈరోజు మనం మన గ్రహం మీదున్న ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్దాం. జీవంతో నిండిన మన సముద్రాల గుండె లాంటి ప్రదేశం గురించి తెలుసుకుందాం. ఓకే, ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. సముద్రం అడుగున కేవలం 1% కన్నా తక్కువ జాగాలో ఉంటూ ఏకంగా 25% సముద్ర జీవులకి ఇల్లుగా ఉండేది ఏంటి? ఆలోచించండి, ఇంత చిన్న ప్లేస్లో ఇంత పెద్ద జీవవైవిధ్యం ఎలా సాధ్యం? దాని సమాధానం పగడపు దిబ్బలు. అవును, మనం కోరల్ రీఫ్స్ అని పిలుస్తాం కదా, అవే సముద్రం అడుగున ఉండే ఈ అద్భుతమైన నిర్మాణాలు. సరే, ఇప్పుడు వాటి రహస్య ప్రపంచంలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం పదండి. పగడపు దిబ్బలని తరచుగా సముద్రపు వర్షారణ్యాలు అని అంటుంటారు, వినే ఉంటారు. మరి ఆ పోలిక ఎందుకు అంత కరెక్టో, ఎందుకు వాటిని అలా అంటారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అసలు పగడం అంటే ఏంటో క్లియర్గా తెలుసుకోవాలి. చాలామంది ఇవి మొక్కలేమో అనుకుంటారు, కానీ కాదు, ఇవి జంతువులు, చిన్న చిన్న జంతువులు. ఇవి కాలనీలుగా ఉంటూ శైలవం అంటే ఆల్గేతో కలిసి వేల సంవత్సరాలుగా ఈ అద్భుతమైన నిర్మాణాలను కడతాయి. ఇక్కడ చూడండి, భూమి మీద రెయిన్ ఫారెస్ట్లకి సముద్రంలో ఈ పగడపు దిబ్బలకి మధ్య ఎన్ని పోలికలున్నాయో. 2 లక్షల కొద్దీ జీవులకు ఇల్లు లాంటివి. 2 వాతావరణాన్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. భూమి మీద అడవులు మనకి ఆక్సిజన్ ఎలా ఇస్తాయో, సముద్రంలో ఈ దిబ్బలు తీర ప్రాంతాల్ని కాపాడతాయి. ప్రపంచవ్యాప్తంగా చేపల వేటకి ఇవే ఆధారం. అందుకే వాటిని సముద్రపు వర్షారణ్యాలు అనడం అంత పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ నంబర్ చూడండి ఒకసారి, 10 లక్షలకి పైగా. నమ్మగలరా? సైంటిస్ట్ల అంచనా ప్రకారం 10 లక్షలకు పైగా జాతులు జీవులు బతకడానికి ఈ పగడపు దిబ్బల మీదే ఆధారపడి ఉన్నాయి. అంటే మన ఊహకు కూడా అందని బయోడైవర్సిటీ అనమాట. సరే, ఇప్పుడు మరో విభాగానికి వెళ్దాం. ఈ దిబ్బలు ఎంత సున్నితమైనవి, వాటికి కావాల్సిన సహజ పరిస్థితులేంటి, అలానే మనుషుల వల్ల వాటికి ఎదురవుతున్న ప్రమాదాలేంటి అనే విషయాలు చూద్దాం. ఈ పగడపు దిబ్బలు అనేవి చాలా చాలా సున్నితమైనవి. అవి బతకాలంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. సరిగ్గా సూర్యరశ్మి తగలాలి, నీటి ఉష్ణోగ్రత కరెక్ట్గా ఉండాలి, నీళ్లు స్వచ్ఛంగా ఉండాలి. ఈ బ్యాలెన్స్లో చిన్న తేడా వచ్చినా సరే వాటి బతుకు ప్రమాదంలో పడిపోతుంది. కానీ ఇంత సున్నితమైన ఈ బ్యాలెన్స్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. దానికి కారణమేంటో తెలుసా? మనమే, మన చర్యలే. ఆ ప్రమాదాలేంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిది ఓవర్ ఫిషింగ్, అంటే అవసరానికి మించి చేపలు పట్టడం. ముఖ్యంగా డైనమైట్లు పెట్టి చేపలు పట్టడం లాంటి పనులు చేస్తారు కదా. దానివల్ల ఆ దిబ్బలకి చాలా ముఖ్యమైన చేపలు చనిపోవడమే కాదు, ఆ పగడపు నిర్మాణాలు కూడా ముక్కలైపోతున్నాయి. ఇక రెండోది పొల్యూషన్. మన నగరాల నుంచి వచ్చే మురికి, ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్స్, ప్లాస్టిక్ ఇదంతా సముద్రంలోనే కలుస్తోంది. దీనివల్ల నీళ్లలో న్యూట్రియన్స్ ఎక్కువైపోయి ఆల్గే విపరీతంగా పెరిగిపోతుంది. ఇది సూర్యరశ్మిని లోపలికి రానివ్వదు, దాంతో పగడాలకి ఊపిరాడనట్టయిపోతుంది. అలాగే టూరిజం కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించడం వల్ల కూడా పెద్ద సమస్యే. పడవలు, యాంకర్లు వేయడం, టూరిస్టులు సరదాకి పగడాల్ని తాకడం, వాటిమీద నడవడం, చెత్త అక్కడే పడేయడం ఇలాంటి పనుల వల్ల దిబ్బలు చాలా దెబ్బతింటున్నాయి. కానీ వీటన్నింటికన్నా ఒక పెద్ద విలనుంది. అదే క్లైమేట్ చేంజ్, అంటే వాతావరణ మార్పు. దీనివల్ల సముద్రాలు వేడెక్కిపోతున్నాయి. ఈ వేడి వల్ల పగడాలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాయి. దాని ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఈ కథలో అత్యంత కీలకమైన భాగానికొచ్చాం. పగడపు దిబ్బలు తెల్లగా మారిపోయే ప్రక్రియ, అదే కోరల్ బ్లీచింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటి? ఇది ఒక జబ్బు కాదు, ఒత్తిడికి అవి చూపించే ఒక రియాక్షన్. నీళ్లు మరీ వేడెక్కినప్పుడు పగడాలు తమకు రంగుని, ఆహారాన్ని ఇచ్చే ఆల్గేని బయటికి పంపించేస్తాయి. ఆ ఆల్గే పోగానే వాటి తెల్లటి అస్థిపంజరం బయటపడి ఇలా దెయ్యాల్లా కనిపిస్తాయి. మరి ఇంత పెద్ద వినాశనానికి అసలు కారణమేంటి? ఒక్కటే, క్లైమేట్ చేంజ్. మన భూమి వేడెక్కుతోంది, దాంతోపాటే సముద్రాలు వేడెక్కిపోతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ పెరుగుతున్న వేడి పగడాలను బతికుండగానే కాల్చేస్తోంది. ఈ సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే మనం ఈ మధ్య జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకోవాలి. 2014 నుంచి 2017 మధ్య ప్రపంచవ్యాప్తంగా పగడపు దిబ్బలు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నాయి. ఆ 3 ఏళ్లలో
ప్రపంచంలో ఉన్న మొత్తం పగడపు దిబ్బల్లో ఏకంగా 75% బ్లీచింగ్కి గురయ్యేంత వేడిని తట్టుకోవాల్సొచ్చింది. 75%. ఒక్కసారి ఆలోచించండి, మన భూమి మీద ఉన్న అడవుల్లో 75% ఒకేసారి కాలిపోతే ఎలా ఉంటుందో. ఇది అంత దారుణమైన విషయం. ఇంకా షాకింగ్ విషయమేంటంటే వాటిలో దాదాపు 30% అంటే మూడింటొక వంతు ఆ వేడికి తట్టుకోలేక పూర్తిగా చచ్చిపోయాయి. వాటికి మళ్లీ బతికే అవకాశం లేదు. అంతే, శాశ్వతంగా పోయినట్టే. లక్షలాది జీవులకు ఇల్లుగా ఉన్న ఆ నీటి అడుగు నగరాలు ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయాయి. సరే, ఇప్పుడు చివరి విభాగానికొచ్చాం. పగడాల భవిష్యత్తు ఏంటి? ఈ నష్టం వల్ల మనకు ఎదురయ్యే పరిణామాలు ఏంటి? మనం ఏం చెయ్యొచ్చు అనే విషయాలు చూద్దాం. మనం గుర్తుంచుకోవాల్సిన ఒక కఠినమైన నిజమేంటంటే, ఒకసారి పగడాలు చనిపోతే ఆ దిబ్బలు మళ్లీ బతకడం దాదాపు అసాధ్యం. అంటే ఈ నష్టం పర్మనెంట్. పగడాలు పోతే వాటిమీద ఆధారపడిన మొత్తం జీవప్రపంచం కుప్పకూలిపోతుంది. మరి మనం ఏం చెయ్యాలి? ఆశ ఇంకా ఉందా? ఉంది. కానీ వెంటనే మనం కొన్ని పనులు చెయ్యాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది క్లైమేట్ చేంజ్ని కంట్రోల్ చేయడానికి కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలి. రెండోది చేపల వేటలో సరైన పద్ధతులు పాటించాలి. మూడోది పొల్యూషన్ని, ముఖ్యంగా ప్లాస్టిక్ని కంట్రోల్ చేయాలి. ఇక చివరిగా టూరిస్టులుగా వెళ్ళినప్పుడు మన బాధ్యత ఏంటో తెలుసుకుని ఆ దిబ్బల్ని గౌరవించాలి. ఒకప్పుడు రంగులతో జీవంతో కలకలలాడిన మన సముద్రపు వర్షారణ్యాలు ఇప్పుడు నెమ్మదిగా దెయ్యాల నగరాలుగా మారుతున్నాయి. అంతా తెల్లటి అస్థిపంజరాలే. మరి ఈ వినాశనాన్ని మనం ఆపగలమా? వాటికి మళ్లీ ప్రాణం పోయగలమా? ఈ ప్రశ్నకు సమాధానం మనందరి చేతుల్లోనే